మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎందుకు మనం అభివృద్ధి చెందట్లేదంటే ముఖ్యమైన అంశాల్లో కులం, మతం, లెఫ్టిస్ట్లని, రైటిస్ట్లని ఇంకా రకరకాల దారులు ఒక్కొక్క వింగులో స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. కానీ మనం ఎదుగుదలని ఆపేది ముఖ్యంగా కుల వ్యవస్థ. కులాన్ని నిర్మూలించాలి, కులం పోవాలని చెప్పే పెద్ద పెద్ద నాయకులే రీసెంట్గా జరిగేటువంటి ఈ కార్తీక వనభోజనాల్లో కుల ఫంక్షన్లకి అటెండ్ అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అసలు సమంజసమా? అంటే మిగతా వాళ్ళని సప్రెస్ చేయాలనా, లేదంటే అన్ని కులాలు ఎదగాలనా? వాళ్ళ ఉద్దేశం ఏంటి? సో ముందు మనం శంకర్ గారు, భారత సమాజంలో కులం అనేది ఒక వాస్తవం. ఈ కులం ఎలా ఏర్పడింది అనేటువంటిది మనం తెలుసుకోగలిగితే అసలు ఈ సమస్యకి ఎలా పరిష్కారం లభించాలనేది తెలుసుకోవచ్చు. భారతదేశంలో మీరు భూప్రపంచంలో ఎక్కడైనా చూడండి, 250 దేశాలు ఉన్నాయి, ఎక్కడ కులం ఉండదు. ఒక భారతదేశంలోనే కులం ఉంటుంది. ఇది ఎందుకు వచ్చిందనంటే, మనం అభివృద్ధి చెందటానికంటే ముందు అనాదిగా ఉన్న సమాజంలో సృష్టించుకున్నాం. అంటే వృత్తిని బట్టి కులం వచ్చింది. ఇది మనమే ఒక ప్రశ్న వేసుకుంటే, భూప్రపంచంలో ఎక్కడా లేదు. 250 దేశాలు ఉన్నాయి కదా, 250 దేశాల్లో ఎక్కడ మనం కులం చూడం. మరి మన దేశంలో ఎందుకు ఉంటుందనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే దానికి ఆన్సర్ వస్తుంది. కాబట్టి వృత్తి సమాజం వల్ల కుల సమాజం. వృత్తులను బట్టి పలాని పని చేసేటువంటి వాడు మంగళి, పలాని క్యాస్ట్, లేకపోతే చాకరి, ఈ పని చేస్తాడు కాబట్టి బట్టలు తిరగదు. ఇలాగా వృత్తిని బట్టి కులం ఏర్పడి ఆ కులం ఈరోజు గనిపించింది. ఇప్పుడు ఏమవుతుందంటే, లేదు సార్ మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది నేను చదువుకున్న వాళ్ళు మూర్ఖంగా తయారవుతున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చాలా విషయాలు ఒకటండి శంకర్ గారు, రెండు ఆస్పెక్ట్ మనం అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ కూడా చూడాలి. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో అభివృద్ధి చెందాలంటే తన మన భేదం ఉండకూడదు. ముక్కు మొహం తెలిసినా వాడు అర్హత ఉంది కాబట్టి వాడిని అర్హత తగినోడిని వెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టాలి. అప్పుడే నిజమైన టాలెంట్ బయటకు వస్తుంది, నిజమైన అభివృద్ధి జరిగింది. మన కులపోడను, మన మతపోడను, మన ప్రాంతం ఓడను ఇంక రాగదనమాట, వెళ్ళిపోతానే ఉంటుంది. వాడికి స్కిల్ ఉన్నా లేకపోయినా తీసుకెళ్ళి వాడిని ఒక కుర్చీలో కూర్చోబెడితే అక్కడంతా నాశనమే జరుగుతుంది. కానీ గతం కంటే ఇప్పుడు కొంత భిన్నత్వం కనపడుతుంది సమాజం. ఏం కనపడుతుందంటే, గతంలో పలానా క్యాస్ట్ వాళ్ళు పలానా పని చేసేవాళ్ళు, ఇప్పుడు అది చేస్తున్నారా? మీరు ఇప్పుడు గుంటూరు నగరంలో మంగళ షాపులు చూడండి, ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ వచ్చి రన్ చేస్తున్నారు. ఏ షాప్కైనా వెళ్ళండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోయారు? కాబట్టి ఇప్పుడు కులాన్ని బట్టి, వృత్తిని బట్టి కులాన్ని మనం ఐడెంటిఫై చేయలేకపోతాం. అది ఒక మంచి మార్పు ఒకటి. ఎందుకంటే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు, అందరూ లాయర్లు అవుతున్నారు, అందరూ డాక్టర్లు అవుతున్నారు. ఒక అంశం. రెండో అంశం, నమస్తే. భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం. ఎన్ని తరాలు మారినా ఈ మాట వినపడుతూనే ఉంటుంది. భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి దేశం అని మనం ఎప్పుడు అంటాం? ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూసుకుంటే ఎందుకు మనం అభివృద్ధి చెందట్లేదంటే ముఖ్యమైన అంశాల్లో కులం, మతం, లెఫ్టిస్ట్లని, రైటిస్ట్లని ఇంకా రకరకాల దారులు ఒక్కొక్క వింగులో స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. కానీ మన ఎదుగుదలని ఆపేది ముఖ్యంగా కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ కొన్ని ఏళ్ల నుంచి, దశాబ్దాల నుంచి, శతాబ్దాల నుంచి పట్టి పీడిస్తున్న, కులాన్ని నిర్మూలించాలి, కులం పోవాలని చెప్పే పెద్ద పెద్ద నాయకులే రీసెంట్గా జరిగేటువంటి ఈ కార్తీక వనభోజనాల్లో కుల ఫంక్షన్లకి అటెండ్ అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అసలు సమంజసమా? అంటే వీళ్ళు ఒక కులానికి ప్రాతినిధ్యం వహించి ఆ కులాన్ని డెవలప్ చేసుకునే ఉద్దేశం ఉండి, అంటే మిగతా వాళ్ళని సప్రెస్ చేయాలనా, లేదంటే అన్ని కులాలు ఎదగాలనా? వాళ్ళ ఉద్దేశం ఏంటి? సో ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్ నర్రా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఈ విషయాల గురించి పూర్తిగా మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఐ థింక్ యువర్ ద రైట్ పర్సన్ టు డిస్కస్ లైక్ దిస్. ఎందుకంటే అభివృద్ధి చెందాలంటే తన మన భేదం ఉండకూడదు. ముక్కు మొహం తెలిసినా వాడు అర్హత ఉంది కాబట్టి వాడిని అర్హత తగినోడిని వెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టాలి. అప్పుడే నిజమైన టాలెంట్ బయటకు వస్తుంది, నిజమైన అభివృద్ధి జరిగింది. మన కులపోడను, మన మతపోడను, మన ప్రాంతం ఓడను ఇంక రాగదనమాట, వెళ్ళిపోతానే ఉంటుంది. వాడికి స్కిల్ ఉన్నా లేకపోయినా తీసుకెళ్ళి వాడిని ఒక కుర్చీలో కూర్చోబెడితే అక్కడంతా
నాశనమే జరుగుద్ది. సో మన ఆంధ్రప్రదేశ్ని పర్టికులర్గా పట్టి పీడిస్తున్నటువంటిది కులం అనే అంశం. బాధాకరమైన విషయం ఏంటంటే అది నిర్మూలించాలి అని చెప్పేసి స్టేజ్ల మీద స్పీచ్లు ఇచ్చే పెద్ద పెద్ద నాయకులే కార్తీక వనభోజనాలు అని చెప్పేసి కుల ఫంక్షన్లలో కనపడుతూ ఉంటాం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఇట్స్ ఏ వియర్డ్ కండిషన్. సో మీరేం చెప్తారు దాని గురించి? ముందు మనం శంకర్ గారు, భారత సమాజంలో కులం అనేది ఒక వాస్తవం. ఈ కులం ఎలా ఏర్పడింది అనేటువంటిది మనం తెలుసుకోగలిగితే అసలు ఈ సమస్యకి ఎలా పరిష్కారం లభించాలనేది తెలుసుకోవచ్చు. భారతదేశంలో మీరు భూ ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, 250 దేశాలు ఉన్నాయి, ఎక్కడా కులం ఉండదు. ఒక్క భారతదేశంలోనే కులం ఉంటుంది. అంటే జాతులు అనేది ఉంటుంది, జాతులు మతాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కులం లేదు. భారతదేశంలో కులం. ఇక్కడే మనం ఒక భిన్నత్వాన్ని చూస్తాం. ఇది ఎందుకు వచ్చిందనంటే, మనం అభివృద్ధి చెందటానికంటే ముందు అనాదిగా ఉన్న సమాజంలో, అనాగరిక సమాజం అని చెప్పాలి, ఇప్పుడు నాగరిక సమాజంలో ఉన్నాం. అంటే అప్పుడు వృత్తులు ఉండేవి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేపట్టేవాళ్ళు. మంగలి క్షౌరం చేసేవాళ్ళు, లేకపోతే చాకలి బట్టలు ఉతికేవాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొక పని, ఇట్లాగా వివిధ రకాలైనటువంటి వృత్తులు వచ్చాయి. వృత్తి విభజన జరిగింది. అంటే భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి స్వయం సమృద్ధ గ్రామీణ వ్యవస్థ అని అంటాం, సెల్ఫ్ సఫిషియెంట్ విలేజెస్. అంటే ఏ గ్రామంలో ఏ పని చేసుకోవాలన్నా ఆ గ్రామంలోనే రకరకాల వృత్తులు వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ విధంగా వృత్తి ఘనీభవించి అది కులంగా మారింది. అంటే పలాని వాళ్ళు పలాని పనే చెయ్యాలి అనేటువంటి ఆ దీనితోటి ఆ విధంగా నియంత్రించుకోవడం ద్వారా స్వయం సమృద్ధ గ్రామీణ వ్యక్తులు సృష్టించింది. మనంతరం మనంగా కులాన్ని సృష్టించుకున్నాం. అంటే వృత్తిని బట్టి కులం వచ్చింది. ఇది ఇప్పుడు మనమే ఒక ప్రశ్న వేసుకుంటే, భూ ప్రపంచంలో ఎక్కడా లేదు. 250 దేశాలు ఉన్నాయి కదా, 250 దేశాల్లో ఎక్కడ మనం కులం చూడం. మరి మన దేశంలో ఎందుకు ఉంటుందనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే దానికి ఆన్సర్ వస్తుంది. కాబట్టి వృత్తి సమాజం వల్ల కుల సమాజమే. వృత్తులను బట్టి పలాని పని చేసేటువంటి వాడు మంగలి, పలాని క్యాస్ట్, లేకపోతే చాకలి ఈ పని చేస్తాడు కాబట్టి బట్టలు ఉతాడు కాబట్టి ఆయన, ఇలాగా వృత్తిని బట్టి కులం ఏర్పడి ఆ కులం ఈరోజు ఘనీభవించింది. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఒక ప్రశ్న అడిగారు, కార్తీక సమారాధనప్పుడు ఇటు కుల ఫంక్షన్స్ పెడుతున్నారని. ఒక్క కార్తీక సమారాధనే కాదు, మీరు ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలందరికీ కలిపి రాజకీయ పార్టీలు ప్రచారం చేసి అందరికీ కలిపి వాగ్దానాలు ఇచ్చి అందరికీ కలిపి చేస్తే ఓకే, మనం అప్రిషియేట్ చేయొచ్చు. మీరు అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్, అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఈ 3 పార్టీలు కుల ఫంక్షన్స్ పెట్టినాయి. మామూలుగా ఒక రాజకీయ పార్టీని నడిపేటప్పుడు ఈ రాజకీయ పార్టీ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కుల మతాలకు అతీతంగా వ్యవహరించడం అనేది. కానీ అలా వ్యవహరించట్లేదుగా. ప్రతి కులానికి కుల ఫంక్షన్స్ పెడుతున్నారు. అక్కడికి వచ్చి మీ కులం మొత్తం మాకు సపోర్ట్ చేయమని చెబుతూ ఉన్నారు. అలాగనే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ కార్తీక వన సమారాధనలు జరిగేటప్పుడు కుల ఫంక్షన్స్ చాలా విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. మీరు అన్నారు కుల నిర్మూలన జరగాలి, అసమానతలు పోవాలి. దానికి నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అసమానతలు లేని సమాజాన్ని నిర్మాణం జరగాలి, రాజ్యాంగ లక్ష్యం. కానీ ఎవరికి వాళ్ళు మన కులం అని చెప్పేసి ఆ విధంగా ముడిపెట్టుకొని కేవలం కులం గురించి, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రశ్న వస్తుంది మనకి, మా కులం అభివృద్ధి చేసుకోకూడదా, మా అంతటి మేము కులం అభివృద్ధి అయితే మీకు వచ్చిన ఇబ్బంది ఏందంటారు. కానీ మనం రాజ్యాంగ లక్ష్యం ఏం చెబుతున్నాం? కులరహిత సమాజం, మతరహిత సమాజం. అంటే మీరు మతాన్ని ఆచరించండి మీ ఇంట్లో, బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో మతం ఉండకూడదు. మీకు ఇష్టం ఉంటే మీ కులాన్ని ఆచరించుకోండి లోపల, ఏది పెళ్ళిళ్ళ సందర్భంలోనో ఆచారాల సందర్భంలో అట్ని పాటించండి. కానీ బయటకు వచ్చిన తర్వాత బయట సమాజంలో, బాహ్య ప్రపంచంలో మనందరం భారతీయుల ముందు ఆ కాన్సెప్ట్ రైజ్ కావాలి. భారతీయత అనేటువంటి కాన్సెప్ట్ని మర్చిపోయి నేను పలాని కులపోడిని, పలాని మతపోడిని, లేదా పలాని ప్రాంతం వాడిని, ఈ విధంగా పలాని జాతి వాడిని, ఇట్లాగా మనమే కుంచుకుపోతున్నాం. మన మైండ్లు ఆ విధంగా సెట్ అయిపోతున్నాయి. నేనేమంటున్నానంటే, ఇలాంటి కుల ఫంక్షన్స్ పెట్టుకునే బదులు మంచిగా ఇప్పుడు ఈ సమాజాన్ని అభివృద్ధి చేయాలి, గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి కాముకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి అక్కడ అభివృద్ధి గురించి చర్చించండి. లేదు ఇక్కడ కొన్ని వసతులు కావాలి, లైబ్రరీ కావాలి, లేకపోతే కమ్యూనిటీ హాల్ కావాలి, అందరికీ ఉపయోగపడేటట్టుగా దాన్ని నిర్మించండి. ఒక కులానికి ఎందుకు పరిమితం చేయాలి? ఇప్పుడు మనకి కుల సంఘాల పేరుతోటి, మత సంఘాల పేరుతోటి చాలామంది వచ్చి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. బాహ్యంగానే ఇప్పుడు రాజకీయ పార్టీలు
టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా ఏ కులం ఎవరిది అనేటువంటిది వాడి ఆర్థిక కులంతో పాటు మళ్ళీ ఆర్థిక విషయాలను కూడా చూస్తాడు. ఆ కులంలో డబ్బులు ఉన్నోడికి ఇస్తాడు, మళ్ళీ డబ్బులు లేని వాళ్ళకి ఎవరు. మళ్ళీ కుల నిర్మూలన ఒక పక్క చెబుతుంటారు, ఒక పక్క కులాన్ని కన్స్ట్రక్ట్ చేసే విధంగానే. అందుకే మనం ఏంటంటే ఇప్పుడు ఆధునిక సమాజంలో కొంత మార్పు వచ్చింది. యూత్లో కూడా ఏంటంటే ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ పెరిగింది. లేదు సార్ మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. నేను చదువుకున్న వాళ్ళు మూర్ఖంగా తయారవుతున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చాలా విషయాలు ఒకటండి శంకర్ గారు, రెండు ఆస్పెక్ట్లు ఉన్నాయి ఇక్కడ. మనం అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ కూడా చూడాలి. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఎన్ఐటి, ఇప్పుడు మన జేఎన్యూలో ఎన్నికలు జరిగినాయి, లెఫ్ట్ యూనిటీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచింది. ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో పాండిచ్చేరిలో అట్లానే గెలిచారు, సెంట్రల్ యూనివర్సిటీలో. ఇలాంటి చోట్ల చదువుకున్నటువంటి యూత్, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రొఫెషనల్ కాలేజీలో చదువుకున్నటువంటి యూత్ ఈ కులాలు, ఈ మతాలు, అక్కడ రెండు పాఠశాలలు ఉన్నాయి. మీరు కేరళ, పాండిచ్చేరి ఇవి తీసుకోండి సార్. నేను ఎస్పెషల్లీ అంటే ఆంధ్రప్రదేశ్, అక్కడ కూడా రెండు పాఠశాలలు ఉన్నాయి. కొంతమంది కులానికి, కుల కట్టుబాట్లకి, లేదా ఫ్యాన్సులు, మా కులపోడు పలాని ఫ్యాన్స్ అనేటువంటివి ఉన్నాయి. నేను దాన్ని కాదంట్లా. కానీ గతం కంటే ఇప్పుడు కొంత భిన్నత్వం కనపడుతోంది సమాజంలో. ఏం కనపడుతుందంటే గతంలో పలాని క్యాస్ట్ వాళ్ళు పలాని పని చేసేవాళ్ళు, ఇప్పుడు అది చేస్తున్నారా? ఇట్లా మీరు ఇప్పుడు గుంటూరు నగరంలో మంగళ షాపులు చూడండి, ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ వచ్చి రన్ చేస్తున్నారు. ఏ షాప్కైనా వెళ్ళండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోయారు? కాబట్టి ఇప్పుడు కులాన్ని బట్టి, వృత్తిని బట్టి కులాన్ని మనం ఐడెంటిఫై చేయలేకపోతాం. అది ఒక మంచి మార్పు ఒకటి. ఎందుకంటే అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు, అందరు లాయర్లు అవుతున్నారు, అందరు డాక్టర్లు అవుతున్నారు, ఒక అంశం. రెండో అంశం, ఆ భావజాలం, ఈ కుల భావజాలం అనేటువంటిది ఈ రోజుకి ఈరోజు వచ్చింది కదా, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. మీకు అక్కడ దాకా ఎందుకు? మనం 200 ఏళ్ళు బ్రిటిష్ బానిస పరిపాలన ఉన్నాం. బానిస పరిపాలన ఏం చెప్పిందంటే మనం అలా బానిసలుగా ఉండాలని చెప్పింది. ఇప్పటికీ మనం ఆ భావదారిద్ర్యంతో ఉన్నాం చాలామంది పౌరులు. ఇప్పుడు అందుకే మనం వ్యక్తుల్ని పూజిస్తుంటాం. రాజ్యాంగం ఏం చెప్పింది? అయ్యా రాజ్యాంగ వ్యవస్థను గౌరవించు, రూల్ ఆఫ్ లాని పాటించమంటది. కానీ మన మనసులో ఏముంటుంది? మనం పలాని వ్యక్తి, ఇగో పలాని ముఖ్యమంత్రి మావోడు కావాలి, మా కులపోడు కావాలి, లేదా మా మతపోడు కావాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా, 3 పార్టీలకి ఉన్నటువంటి స్వరూప స్వభావాలు ఎవరెవరు ఏ క్యాస్ట్ని ఓన్ చేస్తున్నారనేటువంటి తెలుస్తుంది కదా, స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ భావజాలం ఉంటుంది. చివరికి కులాలకి అతీతంగా పనిచేస్తాం, కుల నిర్మూలనే ధ్యేయంగా అనే ఒక పార్టీ వచ్చి ఆ పార్టీ కూడా ఒక కులానికి, ఒక వర్గానికి ప్రాతినిధ్యంగా నిలబడి ఇప్పుడు మనకి ఎంత వైరుధ్యం చూస్తామంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎస్సీల్లో మాదిగలు బాగా వెనకబడి ఉన్నారు. ఇంకా వాళ్ళకంటే తక్కువ బాగా ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణ జరిగి జనాభా రేషియోకి అనుగుణంగా మేము రిజర్వేషన్లు ఇస్తామంటే మాలను అంగీకరించరు సార్. ఇక్కడ కూడా ఎస్సీ కేటగిరీలోనే ఉంటారు. ఎవరైతే మీ దళితులు లేదంటే ఇంకా మేము సప్రెస్ క్యాస్ట్ అని చెప్పేసాను, వాళ్ళలో మళ్ళీ వాళ్ళని కింద క్యాస్ట్ వాళ్ళతో వీళ్ళు ఎటువంటి లావాదేవీలు. అందుకే చెప్తోంది, ఎస్సీ సామాజిక వర్గంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. పక్క వాళ్ళకి అవకాశం ఇస్తారా? మరి క్లాస్లో విత్ ఇన్ ద క్లాస్ ఇది. అంటే ఒక కులంలో మళ్ళా సబ్ కులం, అంటే కొంతమంది ఎలైట్ పీపుల్ ఉంటారు. అలాగనే అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఉంటారు, కమ్మారెడ్డిస్, కాపులు, వీళ్ళందరూ ఉన్నారు, ఇక్కడ అగ్రకులాలుగా పరిగణించబడుతున్నాయి. మరి వాళ్ళల్లో కూడా లేనటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తారా? ఇప్పుడు నేను కంపెనీ ఒకటి పెట్టుకున్నాడు అనుకోండి, మీరు చెబుతున్నారు లేదా మన కొలపోళ్ళు వేస్తారండి. కంపెనీలో పెట్టుకొని వాడికి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నప్పుడు అక్కడ కాంపిటెన్సీ ఏందైనా చూస్తాడు, కానీ మన కొలపోవడానికి చూడడు. అలాగనే లాయర్లుగా మేము ఉన్నాం, పలానా కొలపోడు కాబట్టి మనోడు కాబట్టి కేసు ఎవడిగిడు. ఎందుకని? నీకు ఆ కాంపిటెన్సీ ఉండాలి, నీకు ఆ కేసు చేయగలిగిన సామర్థ్యం ఉండాలి. అలాగే ఒక డాక్టర్ దగ్గరకు పోతాం, మంచి ఆపరేషన్ చేసేవాడి దగ్గరకు పోతాం. ఆపరేషన్ చేయనోడి తెలియనోడి దగ్గరకు పోయామనుకోండి, మన కొలపోవడానికి పోయినప్పుడు ఏమవుద్ది? ఆపరేషన్ వికటించుద్ది, తర్వాత ప్రాణాలతో బతికే పరిస్థితి. రైట్ సార్. అయితే ఈ కార్తీక వనభోజనాలకు సంబంధించి అటెండ్ అయిన పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు తెలంగాణలో, ఆంధ్రాలో, ఇంకా మీరు చూసే ఉంటారు ఆ మొహాలు కూడా. సో వాళ్ళని ఉద్దేశించి మీరేం చెప్తారు? ఇప్పుడు కులం పేరుతోటి ఇలాంటి సమూహాలుగా గ్యాదర్ కావడం అనేటువంటిది అది చట్టసమ్మతం కాదు, సరైనటువంటి చర్య కాదు. మనం విఘ్నులుగా భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళగా, భారతీయ సమాజంలో భారత పౌరులందరూ నా సహోదరులే, మనం అనునిత్యం ప్రమాణం చేస్తాం, స్కూల్లో ప్రమాణం చేస్తాం, కాలేజీలో ప్రమాణం చేస్తాం. కాబట్టి మనందరం సహోదర భావంతో వ్యవహరించడం ఒకటైతే కుల నిర్మూలన జరగలే భారతదేశంలో. ఈ కులం అనేది ఉండకూడదు. ఈ కులం అనేటువంటి అడ్డుగోడలను కూల్చేయాలి. ఆ కులం అనేటువంటి అడ్డుగోడలను కూల్చేయగలిగితే ఆర్థిక అసమానతలను కూడా రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుల వివక్షత ఇప్పటికీ భారతీయ సమాజంలో ఉంది, మనం అంగీకరించి తీరాలి దాన్ని. ఇప్పుడు గ్రామాల్లో పోయినా, కొన్ని ఏరియాల్లో పోయినా కుల వివక్షత ఇప్పటికీ కొనసాగుతుంది. వాళ్ళు మిగతా అభివృద్ధి చెందినటువంటి అగ్రకులాలతో పాటు సమానంగా ఈక్వల్గా స్టేటస్ వాళ్ళకి ఇవ్వట్ల. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే విదేశాల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ కూడా ఇప్పుడు ఎక్కడికి రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోదని అంటారు. ఇప్పుడు మనం
పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళి అక్కడ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని అక్కడ సిటిజన్స్గా మారిన తర్వాత కూడా ఈ కుల దరిద్రం అక్కడ కూడా ఉంది. మనకు తెలుసు కదా, ఇప్పుడు ఈ రకరకాల గ్రూపులు ఉన్నాయి, ఫారిన్ గ్రూపులు, పేర్లు అవసరం లేదు. కానీ వాళ్ళందరూ మరి ఏం చేస్తున్నారు, ఒక్కొక్క సంఘాన్ని డామినేట్ చేస్తున్నారు. మరి వాటిని కూడా మనం నిర్మూలించుకోవాలి. మనం ఎక్కడప్పుడు అభివృద్ధి చెందిన దేశాలకు నువ్వు టెక్నాలజీని ఉపయోగించుకొని పోయి ఇంకా కులం ఏంటి, కులం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంది? కులం అనేది కాదు, మన సహోదరుడు ఎవరైనా సరే మనం చేయగలిగింది చేయాలి, ఆర్థికంగా సపోర్ట్ చేయాలి. లేదు అతన్ని వృత్తిపరంగా ఎదగడానికి కావాల్సినటువంటి సహాయ సహకారం అది కులాన్ని బట్టి ఉండకూడదు. కానీ ఈ పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలు దాకా ఉన్నాయి. దానికి మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు కుల ఫంక్షన్కి వెళ్తున్నారంటే ఆ కులంలో ఉన్నటువంటి ఆర్థికంగా బలవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక సమూహంలాగా క్రియేట్ చేసుకొని రేపు ఇతను రాజకీయ పరమైన అవగాహనకో సామాజిక పరమైన ఇంకో దానికో దీన్ని ఉపయోగించుకుంటున్నాడు. అప్పుడు సమూహాలు రకరకాల సమూహాలు, ప్రగతి పూర్వకమైన సమూహాలు కొన్ని ఉంటాయి. ఏ ఆలోచన వచ్చినా మంచి ఆలోచన పంచుకుందామని, కొంతమంది కుల ఆలోచనలు పెంచుకొని దాని ద్వారా ఎదుగుదాం అనుకునే వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఏదైనా సరే భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలన జరగాలి. సార్ మీరు అన్నట్టు మనిషి ఎంత సంకుచిత ఇన్ఫీరియారిటీతో ఉంటాడంటే, సరే కులం పోయింది, తర్వాత మతాన్ని పట్టుకుంటాడు, మతం కూడా పోయింది, ప్రాంతాన్ని పట్టుకుంటాడు, ప్రాంతం కూడా పోయింది, ఇంకా రంగను భాషను. అంటే మనిషికి ఏదో ఒక దోల ఉండాలన్నమాట, ఒక అది ఉండాలి. అది లేకపోతే బతకలేదు. ఇప్పుడు మన పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు యూనివర్సిటీ లాంటి చోట్ల మేము ఎస్ఎఫ్ఐలో పనిచేసినప్పుడు మేము చూసాం. అన్ని కుల సంఘ మీటింగ్లు పెట్టేవాళ్ళు. మేమేం చేసేవాళ్ళం, అందరినీ కలిపి ఒక ఆర్గనైజ్డ్గా అన్ని కులాలను పోగేసేసి కులంతో నిమిత్తం లేకుండా పెట్టి మంచి కల్చరల్ యాక్టివిటీస్, డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టాము. కుల మీటింగ్లకి మమ్మల్ని కూడా చాలా సందర్భాల్లో అడిగారు రమ్మని. మేము ఎప్పుడు వెళ్ళలేదు ఇంతవరకు. కుల మీటింగ్లకి అటెండ్ అయ్యేవాళ్ళు అక్కడ ఏం డిస్కస్ చేస్తారంటే ఎవరు ఉన్నారు, ఎవరు మనకి జోడి, లేకపోతే ఏంటి, లేకపోతే మన ఆర్థిక విషయాలు ఏంటి, ఇట్లాంటివి. అదే నువ్వు ఒక ప్రోగ్రెసివ్ ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నామంటే మనం అందరితోటి సఖ్యతగా ఉండొచ్చు, సమాజం ఫ్లరిష్ కావచ్చు, మనం కూడా దానికి కంట్రిబ్యూట్ చేయొచ్చు. అవసరమైతే ఎవడైతే నీడీ పీపుల్ ఉన్నాడో కులంతో సంబంధం లేకుండా వాడిని పైకి తీసుకురావడానికి మనకు చేతనే సహాయం చేయొచ్చు. కులం ఏం కూడి పెట్టదు, కానీ కులాన్ని ఒక పర్పస్ కోసం ఉపయోగించుకునేవాడు కూడి పెట్టుద్ది. ఏది అది కొంతమంది మాత్రమే ఉంటారు. పాపం మిగతా వాళ్ళకి తెలుసో తెలియకో ఆ సమూహంలో యాడ్ అవుతూ ఉంటారు. వాళ్ళకేం ప్రయోజనం కలగదు ఆ మీటింగ్ పోయినంత మాత్రం. కానీ కొద్దిమంది తమ ప్రయోజనాలని నెరవేర్చుకోవడం కోసం ఇలాంటి మీటింగ్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, వాటికి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఎవరి నినాదం వెనక ఎటువంటి స్వార్థ ప్రయోజనం ఉన్నాలో తెలుసుకోనంత కాలం అది ప్రజలు బాగుంటారుగా. అది వాస్తవమే కదా. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.